సార్ బాగున్నారా? ఇంకా ఏం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు అమూల్, చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా ఫ్యామిలీ వ్లాగ్స్. వీడియో చూసే ముందు అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను దోశకైతే పిండి పెట్టినా. ఇప్పుడైతే దోశలు వేయాలి. బినీస్ చేసినట్టున్నావా? బినీస్ పచ్చి బటాని కర్రీ అయినావా? అవుతుంది లేము, లేట్ అవుతుంది. లే పాలు పెట్టి దోశ వస్తారు. మొన్న మార్కెట్కి వెళ్ళాం కదా గురువారం రోజు, బినీస్ తీసుకొచ్చాము. బఠానీ, పచ్చి బఠానీస్. అవి ఈరోజు కుక్కర్లో ఉడకబెట్టి వండింది. సాల్ట్ వేస్తున్నావా? లడ్డు ఏంటిది నాది? పొద్దు పొద్దున ఆకలి అవుతుందో అది తీసుకున్నాను. లేస్ ప్యాకెట్ పట్టుకొస్తాను. అదేంటిది? ఉల్లిగడ్డ. రెండు మూడు రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక. పక్కసలు చేయవచ్చు. సౌండ్ కు వీడియో అయితే తీయలేదు. వాటర్ కలుపుతాను. పౌడర్ అంటే ఎందుకు పోసుకున్నావు లడ్డు? కొంచెం పల్సా చేస్తాను. అది ఆల్రెడీ బఠానీ ఉడకలేదా? మళ్ళీ ఎందుకు పెట్టా? ఉడికింది. ఫస్ట్ దోశ నాకి. నీకు కాదు, నాకు. టైం అవుతుంది. మేమన్నా వస్తుప్పుడు ఇప్పుడు టెడ్డీ బేర్లు పోసే అంత టైం లేదు. ఉడికినాయా? అయిపోయిందా? ఏమన్నా ఫ్రెండ్స్, ధనియాల పొడి వేసిన. ఇదైతే గరం మసాలా, కొంచెం కొత్తిమీర ఫైనల్గా. ఇవి తింటాను. ఏమండి కర్రీ అయితే గ్రీన్ పీస్, పచ్చి బఠానీ. ఏమో ఏం తీసుకోపోయిందో. వేడి చేస్తావు. అది బంద్ చేసిన. మూత ఎందుకు తీసినావు? మరి మూత పెట్టయిపోయినావు. దించాలి. అమ్మలో తినేగా తిను. సో ఇప్పుడైతే ఇక మా అమ్మల్ని అయితే స్కూల్కి రెడీ చేసిన. నేనైతే ఇక దోశలు అయితే పోస్తున్నాయి. ఇక ఆమె అయితే స్కూల్కి వెళ్తుంది. బాక్స్ అయితే పెట్టిన ఇప్పుడే. షూ వేసుకున్నావా? ఇక అక్కడ గేట్ దగ్గర కావాలి ఉన్నది మీకోసం. గేట్ దగ్గర రెడీలు ఉంటుంది. పౌడర్ అంతా పూసుకొని. చెల్లేది దోశ చేయడం అయిపోయింది. పాప స్కూల్కి వెళ్ళింది. ఇప్పుడు ఛాయ్ పెట్టుకుంటారు మా వాళ్ళు. వద్దు ఛాయ్ మంచిగా అంటే చెప్తే తింటలేదు. నేను పెట్టుకున్నా, నీకు పెట్టలే. నువ్వు ఇప్పుడు ఛాయ్ కావాలని అడగద్దు మళ్ళా. అంటే నువ్వు బయట తాగేస్తాను అంటాను. మరి నేను అనలే అది. నువ్వే నేను బయట తాగేస్తున్నా అని అన్నావు. అప్పుడు నువ్వు బయట తాగింది నాకెట్లా తెలుసు? నువ్వు చెప్తానే కదా నాకు తెలిసింది. అందుకే నా మందమే ఛాయ్ పెట్టుకున్నా. మందమే పెట్టుకున్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక మా అమ్మ స్కూల్కి వెళ్ళింది కదా, అమ్మని స్కూల్కి పంపించి అయితే దోశ పోసుకొని అయితే తిని ఇప్పుడైతే టీ పెట్టుకున్నా. టీ తాగైతే అది అక్కడ బ్లౌజ్ పెట్టిన, బ్లౌజ్ కట్ చేయాలి ఇప్పుడు. ఇక మా లడ్డు పాప అయితే పడుకున్నది. ఆమె స్నానం చేయలేదు. వాళ్ళ అక్కతో పోతా అని ఏడ్చింది.
వద్దనేసరికి అట్లనే పడుకున్నది ఏడ్చి. ఇప్పుడైతే ఆమె లేచినాక ఆమెకు స్నానం చేపించి బయటికి వెళ్ళే పని ఉన్నది. బయటికి వెళ్ళి అయితే రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకొని రావాలి. అట్లనే మా లడ్డు పాపది అయితే ఆధార్ కార్డు తీయలేదు, ఇంకా ఆమెకు ఆధార్ కార్డు తీయించాలి. ఇంకా కొన్ని పాన్ కార్డు ఇట్లా చిన్న చిన్న పనులు అవుతున్నాయి. బయటికి వెళ్ళి అయితే ఆ పనులు అయితే వేసుకొని రావాలి. ఇప్పుడైతే ఇక టీ అయిపోయింది. టీ తాగినాక ఆ బ్లౌజ్ కట్ చేస్తాను నేను. ఆవిడ అయిపోయిందా? అయిపోయింది. మరి నాకు పోయలే కదా సార్. నువ్వు వద్దన్నావు కదా. ఫిక్స్ అయినావా పోయినని? నేను పోయకుండా నువ్వు తాగుతావు కదా. బయటికి పోదాం అన్నావు కదా, ఏమైంది? బయటికి పోవాలి కానీ ఇప్పుడు చిన్న పడుకున్నది. ఆమె లేచినాక తొందరగా స్నానం చేపించి పోయి రావాలి. ఇప్పుడు ఆమె పడుకొని ఉన్నది కాబట్టి ఇది కట్ చేస్తాను. మొన్న మెలకువతో ఉన్నప్పుడు కట్ చేస్తే బ్లౌజ్ కొంచెం మిస్టేక్ అయింది. అచ్చి అటు ఇటు లాగుతుంది లైనింగ్ పట్టుకొని. ఏం కటింగ్ బ్లౌజ్ ఏంటిది? ఏంది నార్మల్ కటింగ్. ప్రిన్స్ కటింగ్ అయిపోయినాయి. అవి అయిపోయినాయి. నార్మల్ క్లాతేనా? ఇగో ఈ బ్లౌజ్ దీన్ని అయితే కట్ చేయాలి. నెక్స్ట్ ఇదే బ్లౌజా? కట్ చేస్తాను. ఇదే బ్లౌజా? సరే కట్ చేసుకో. గల్లా గిట్లా కట్ చేస్తాను. ఏంది మిస్టేక్ అన్నది బోట్ నెక్ పెడతాను. మాట్లాడుకుంటా మిస్టేక్ ఇప్పుడు కట్ చేస్తే అట్లా ఉంటుంది. అందుకే సైలెంట్గా ఒక్కదాన్ని ఉన్నప్పుడే కట్ చేసుకుంటాను. ఫుల్ వీడియో అయితే తీస్తే ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు బ్లౌజ్ మిస్టేక్ అవ్వు. బోట్ నెక్ కట్ చేయాల్సింది, నేను రౌండ్ నెక్ కట్ చేయబోయినా. ఇప్పుడైతే ఇక బోట్ నెక్ కట్ చేయాలి బ్లౌజ్. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఫుల్ వీడియో రేపటి నెల ఫుల్ వీడియో తీసి పెడతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. కటింగ్ పెట్టాలి కదా వీడియో ఇప్పుడు. ఇప్పుడు కాదు, నార్మల్ బ్లౌజ్ కటింగ్ రేపటి నెల తీసి పెడతాం. ఇప్పుడు అంత టైం లేదు. ఇప్పుడు కట్ చేసే వరకు ఆమె ఎత్తది కానీ ఎట్లాగో